అన్న ఇప్పుడే చూసిన గేమ్ ఆన్ అసలు ఏమన్నా సినిమా నిజంగా ఈ జనరేషన్ తగ్గట్టు ఉంది అన్న సినిమా అల్టిమేట్ అడుగుంది. అసలు ఆ గేమ్స్ ఏంది ఒక్కొక్క లెవెల్ వెళ్తుంటే అబ్బా 10 లెవెల్స్ ఉంటాయి అన్న సినిమాలో మామూలుగా ఉంటే అల్టిమేట్ అనమాట. సినిమా గురించి ఒకటే చెప్తాను నిజంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ అసలు ఒక లెవెల్లో ఉన్నాయన్నమాట. బీజిఎం ఒకటే భయ్యా నిజంగా హీరో గారి కాంబినేషన్ అయితే అసలు మామూలుగా లేదు. హీరో హీరోయిన్ కాంబినేషన్ అయితే అల్టిమేట్ ఉంటుంది. ఒక రొమాంటిక్ ఉంటుంది అన్న లిప్ లాక్ ఆ సినిమా మొత్తంలో అది హైలైట్ అన్న. ఇంకా లిప్ లాక్ అనేది మనోని యాక్టింగ్ ఇంకో లెవెల్ అనిపించింది. డైరెక్షన్ అయితే చాలా కొత్తగా ఉంది. వండర్ఫుల్ డైరెక్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా సినిమాలు చూస్తున్నాం ఇంత కొత్తదనంగా ఇంత ఇంట్రెస్ట్ గా సినిమా మాత్రం ఏ సినిమా చూడలేదు. గేమ్ ఆన్ అనే సినిమా మొత్తం ఒక లెవెల్లో ఉందన్న సినిమా. అసలు ఒక కొన్ని క్యారెక్టర్ వైజ్ లో ఉంటాయి అన్న. మనోడు ఇరగా తీసేసారి యాక్టింగ్ అయితే అందులో ఎలాంటి డౌట్ లేదు. సూపర్ డూపర్ హిట్ అన్న గేమ్ ఆన్ అనేది మాత్రం చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి ఎందుకంటే ఇలాంటి మంచి సినిమాలు రావు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి బ్రదర్. నిజంగా ఇన్ని సినిమాలు చూసినా ఈజ్ ద బెస్ట్ మూవీ. గేమ్ ఆన్ అనే మూవీ ఎవ్వరు మిస్ కావద్దు. ప్రతి ఒక్కరు చూడండి చాలా బాగుంది భయ్యా. ఒకటే భయ్యా మనోడు నిజంగా హీరో గురించి చెప్తున్నా యాక్టింగ్ అయితే చించి పారేస్తాడు. ప్రతి ఒక్కరు చెప్తున్నా ఏ సినిమా చూడాలని ప్రతి ఒక్కరు తలకాయ కోపకండి. ఓన్లీ గేమ్ ఆన్ అనే సినిమా చూడండి. యూత్ కానీ లవర్స్ కానీ చిన్నోళ్ళకి కానీ పెద్దోళ్ళకి కానీ అందరికి పంటగ సినిమా అంటే గేమ్ ఆన్ చాలా బాగుంది. ఎవరు మిస్ కావద్దు. తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి భయ్యా. థ్యాంక్ యూ. గేమ్ ఆన్ మూవీ చూశాను, చాలా బాగుందండి సినిమా. చాలా డిఫరెంట్ స్టోరీ, కొత్తగా ఉంది, ఫ్రెష్గా ఉంది నిజంగా. అండ్ హీరో కూడా కట్అవుట్ మామూలుగా లేదు. సినిమా చూసినప్పుడు అయితే మాత్రం 60% అండి బీజిఎంకి ఇచ్చేయచ్చు. అనిరుద్ధ్ వీళ్ళందరికీ పోటీ వచ్చేసాడండి. మ్యూజిక్ డైరెక్టర్ అయితే మాత్రం ఎంజాయ్ చేశాను నేనైతే మాత్రం థియేటర్లో చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ప్రతి షాటు ఒక పెద్ద హీరోకి కావాల్సిన ఎలివేషన్స్, ఒక పెద్ద హీరో కావాల్సిన బీజిఎంస్ ఈ హీరో అదృష్టవంతుడు అండి నిజంగా. సినిమా చూసినప్పుడల్లా కూడా ట్విస్ట్లు అసలు క్లైమాక్స్ అయితే మాత్రం చాలా బాగుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అన్ని చెప్పేసి నేను సినిమా స్టోరీ అంతా చెప్పేసి మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను. మీరు థియేటర్కి వస్తే కనుక 100% న్యాయం చేస్తారు. సో అదే 100% బీజిఎం బాగా ఎంజాయ్ చేస్తారు. నాకు బాగా కనెక్ట్ అయిపోయానండి. వస్తే నాకు అసలు ఏంటి భలే హ్యాపీ అనిపించింది. అరే అమ్మ ఇలాంటి వాళ్ళు కావాలి ఇండస్ట్రీకి, ఇలాంటి వాళ్ళు బయటకు వస్తే అప్పుడు మనకి కొత్త పెద్ద ప్రాజెక్టులు పడాలని అనిపించింది. సో సినిమాలో హీరోయిన్ అయితే మాత్రం గ్లామర్ అయితే మాత్రం అదిరిపోయింది. అండ్ సాంగ్స్ ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు అనిపించింది ఈ సినిమా జనాల్లోకి వెళ్ళాలి, ఈ సినిమా బయటికి రావాలి, ప్రజలందరిలోకి వెళ్ళాలి అని అనిపించింది అనమాట. ఎందుకు వెళ్ళట్లేదు, ఎందుకు హైప్ తేవట్లేదు అనేది ఒక చిన్న బాధ కూడా ఉంది. సో ప్రొడ్యూసర్ గారు అయితే మాత్రం ఖర్చు విషయంలో కానీ ప్రొడక్షన్ వాల్యూస్ లో కానీ ఎక్కడ తగ్గలేదు అనమాట. నిజంగా చెప్పాలంటే నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. మీరు థియేటర్కి రండి. నేను చెప్పే మాట నిజంగా అబద్ధం అయితే కనుక మీరు నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి విజయ్ తొండుకు. నిజంగా చెప్తున్నా బీజిఎం అయితే మాత్రం 100కి 200% న్యాయం చేశారు. ఇప్పుడే చూసాను గేమ్ ఆన్ మూవీ అయితే చాలా పిచ్చెక్కిపోయింది అనమాట. గేమ్స్ గురించి ది బెస్ట్ మూవీ అనమాట. చాలా అందరికి నచ్చే సినిమా అనమాట. దీంతో పాటు ఆ లవ్ సీన్స్ కానీ రొమాంటిక్ సీన్స్ కానీ చాలా బాగుంటాయి. ఆ హీరో గారి పెర్ఫార్మెన్స్ కానీ వేరే లెవెల్ అన్న. నిజంగా గేమ్ ఆన్ మదర్ సెంటిమెంట్ లాస్ట్ లో అయితే ఎమోషనల్ అయిపోతారు. చాలా అంటే చాలా బాగుంది నిజంగా. గేమ్ ఆన్ మీరైతే థియేటర్ లో చూడొచ్చు. పిల్లలు పెద్దలు అందరూ చూడాల్సిన సినిమా గేమ్ ఆన్. చాలా డిఫరెంట్ గా ఉంటది, కామెడీగా ఉంటది. గేమ్స్ మీద ది బెస్ట్ అనమాట. చాలా బాగుంది. మ్యూజిక్ గానీ ప్రొడక్షన్ గానీ డైరెక్షన్ గానీ మంచి సినిమా అన్న గేమ్ అన్న. థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ భయ్యా. గేమ్ ఆన్ నిజంగా సినిమాలో మామూలు ఎలివేషన్స్ లేవు. అసలు గేమ్ ఆడుతున్నప్పుడు వచ్చే టెన్షన్స్ కానీ వాళ్ళు పెట్టే భయం కానీ మదర్ సెంటిమెంట్ కావచ్చు, హీరో యాక్టింగ్ కావచ్చు, వేరే లెవెల్ ఉంది. ఇందులో మెయిన్గా చెప్పుకోవాలి లిప్ కిస్ అన్న రొమాంటిక్ యాంగిల్ అయితే వేరే లెవెల్ ఉంది. నిజంగా కుమ్మేశారు. అసలు వాళ్ళు చూపించే ఒక్కొక్క సీన్కి టెన్షన్ పుట్టేస్తుంది, ఏమవుతుందని. నిజంగా గేమ్ ఆన్ చేశారు. ప్రతి ఒక్కటి మైండ్లో గేమ్ అయితే ఆన్ అయిపోయింది. థియేటర్కి వెళ్ళండి, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ అన్న. గేమ్ ఆన్ అన్న అసలు నిజంగా చెప్తున్నా టాలీవుడ్ నుంచి కొత్త టాలెంట్ ఉన్న వాళ్ళని గేమ్ ఇప్పుడు స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు అన్న. ఏమన్నా యాక్టింగ్ అన్న, హీరోయిన్ కెమిస్ట్రీ కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న సీన్స్ అసలు నెక్స్ట్ లెవెల్ పీక్స్ లో ఉన్నాయన్న. ఆ లిప్ లాక్లు ఏంటన్నా అసలు ఒకప్పుడు RX100 చూసాం, అర్జున్ రెడ్డి చూసాం. దీని అమ్మ వాటికంటే మించి ఉందన్న. అసలు నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ప్రతి ఒక్కరు నాడి నరం అన్ని కొట్టుకుంటాయి ఆ రేంజ్ లో ఉందన్న అసలు. అండ్ డైరెక్షన్ గారు ఎవ్వరు అన్న, డైరెక్షన్ గారు ఏందన్నా ఇలాంటి టాలీవుడ్ డైరెక్టర్స్ కదా మాకు కావాల్సింది. ఇలాంటి మార్క్ అంటే అప్పట్లో పూరి జగన్నాథ్ గారి మార్క్ ఉండేనా, అలా ఈ డైరెక్టర్ గారు ఈ మూవీ తోటి ఆ మార్క్ అనేది క్రియేట్ చేసుకున్నారన్న. అండ్ అమ్మ ప్రతి ఒక్కరికి అమ్మ ఉంటుంది, ఆమె మీద అందరికి ప్రేమ ఉంటుంది. దాని నుంచి మంచి ఎమోషన్ ఉంటుంది, దాన్ని చాలా బాగా క్యారీ చేశారన్న.
సో త్రూ ద మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందనా. ఈ రోజు ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. నేనైతే సింగిల్ వచ్చిన ఫ్యామిలీ తోటి చూడాల్సిన సినిమా అన్న. ప్రతి ఒక్కరు మీ ఫ్యామిలీ తోటి చూసేయండి. థ్యాంక్ యూ. హీరో మాత్రం మస్తు నటించిన, ఫస్ట్ ఛాయిస్ వచ్చిన అంత బాగా చేస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు. రెండో మూవీ మాత్రం పెద్ద డైరెక్టర్ తీసుకోవాలని కోరుకుంటున్నా, ఎందుకంటే హీరోని బాగుంది, హీరో బాగుంది. నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే ఒమెక్సల్ గా ఒక మమ్మీ ఫీలింగ్ ఒకటి నచ్చింది. రొమాన్స్ కూడా హీరోని పెదవులు నాకుతుంటాడు, అప్పుడు నాకు నాకినప్పుడు నాకితే బాగుండు అనిపించింది. ఎందుకంటే ఆ ఫీలింగ్ నాకు వచ్చింది. ఫస్ట్ టైం నాకు మొత్తం 3 వచ్చిందండి. ఎప్పుడు నాకు 3 లేచింది అంటే ఆలోచించండి, నాకు ఎప్పుడు లేవలేదు, ఇప్పుడు లేచింది ఈ మూవీ వల్ల. నిజంగా షాక్ అయిపోతున్నా, మైండ్ బ్లో. అసలు ఎక్స్పెక్ట్ ఉన్నా చెప్తా నేను, నా మాటే శాసనం, ఏది ఉన్నా కరెక్ట్గా చెప్తున్నాను, అబద్ధాలు ఆడను. దిస్ ఈజ్ మేము ఇప్పుడు బస్ రా లక్ష్మణ్ రా, నువ్వేంది ఈ రివ్యూలు చెప్పాలంటే ఈ మొగన్ తర్వాతనే మా మొగడు కింద మీద ఊపు, మా రామన్న తోపు, మా పవన్ అన్న కొట్టు తోపు. తోపే కానీ నీలో మంచి కసి వచ్చిందన్న, లేచిందంట ఫస్ట్ లేకదా అడుగుతున్నారు వాళ్ళు. లేవలేదండి. ఇప్పుడు ఈరోజు అయితే హీరోని చూడగానే హీరో ఇలా పట్టుకుని ఇలా పెడతానండి ముద్దు, ఆ ముద్దుకు మాత్రం నేను ఫీల్ అయిపోయానండి. నాకు నా పెదుగులో పెట్టింటే బాగుండు, కానీ నేను హీరోకి ముద్దు పెట్టిన బయటకు వచ్చినాక పెడితే మాత్రం నాకు అనిపించింది స్వామి మొత్తం ఇప్పాలనిపించింది. కానీ ఇప్పటి టైం దొరకలేదు, ఎక్కువ పబ్లిక్ ఉన్నారని చెప్పి. ఆయన ఇప్పుడు గేమ్ ఆన్ సినిమా చూసా, సినిమా అయితే అసలు మైండ్ బ్లోయింగ్ చెప్తానా. ఒక్కొక్క షాట్ వెళ్ళొచ్చని చెప్తా. డైరెక్టర్కి అయితే మంచి పేరు ఉంది. అన్న తమ్ముళ్ళు ఇద్దరే ఇల్లు బ్రదర్స్ సినిమా తీసిండ్రు. అన్న వచ్చేసి హీరో, తమ్ముడు వచ్చేసి డైరెక్టర్. అసలు ఇంకా సినిమా అయితే అసలు గేమ్ అనేది అసలు ఒక లెవెల్ అని చెప్తాను. అయితే బీజిఎం మైండ్ బీజిఎం అన్న సినిమాలో ఏదన్నా ఉంది అంటే బీజిఎం అసలు ఇరదీసిందని చెప్తా. హీరో గారు అయితే మంచి ఫ్యూచర్ ఉంది. ఆయన సెకండ్ సినిమా ఇది. హీరోయిన్ కూడా 90 చూసింటాం మనము, చాలా బాగా యాక్టింగ్ చేసింది. సినిమా అయితే అసలు ఇంకా ఈ లెవెల్లో ఉంటుందని అనుకోలే. అంటే ఒక్కొక్క షాట్ ఒక్కొక్క ఎలివేషన్ అని చెప్తా. ఒక అమ్మ కోసం ఒక తప్పన పడేది ఎంత ఉందని చూపించే సినిమాలు అయితే, అమ్మ ఏది చేసినా మన కోసం చేసింది ఒక సెంటిమెంట్. లాస్ట్ సినిమా అయితే చాలా బాగుంటుందా. ఇలాంటి సినిమా ఎక్కడే లేదు, ఏదైనా అర్థంగా వస్తుంది ఇలా సినిమాలు. ఇంకా థియేటర్లు పెరగలేని సినిమా, చిన్న సినిమాని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నా ప్రొడ్యూసర్, మైండ్ ప్రొడ్యూసర్ గురించి. ఎందుకంటే గట్స్ ఉన్న ప్రొడ్యూసర్, ఎందుకంటే చిన్న సినిమాని అందరూ తీసుకెళ్ళాను కాబట్టి చాలా బాగా నచ్చింది అన్న. థ్యాంక్ యూ. గేమ్ ఆన్ ప్రతి థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే గేమ్ ఆన్ సినిమా వచ్చిన, ఆ సినిమా మాత్రం మంచి కంటెంట్ ఉన్న సినిమా. గేమ్ అనేది ఆ గేమ్ లో ఎట్లుంటది అంటే వేరే లెవెల్ ఉంటది. నాకైతే మస్తు నచ్చింది మేడం. ఇట్టు కొట్టినాం, ఎప్పుడు వచ్చేవారు కాదు, బుల్లెట్ దిగి చిన్న సినిమా ఎవరు సపోర్ట్ కానీ ఉందా లేదా, ఒక సాంగ్ ఉందన్నా కొండలో అబ్బో మామూలు సినిమా మాత్రం ఒకటే చెప్తా, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగా నచ్చింది. క్లైమాక్స్ మాత్రం వేరే లెవెల్. చూడండి, చిన్న సినిమాని ఎవరు మిస్ చేసుకోండి, సినిమా మాత్రం సూపర్. హీరో హీరోయిన్ కెమిస్ట్రీ చాలా బాగుంది. అలాగే మదర్ సన్ సెంటిమెంట్ చాలా బాగుంది. ఆయన సీన్ టు సీన్ కుర్చీ మడత పెడితే ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంది. నెక్స్ట్ మ్యూజిక్ అయితే కానీ వీళ్ళిద్దరికి పెద్ద డైరెక్టర్, పెద్ద ప్రొడ్యూసర్ దొరికితే మాత్రం దొరకరు. నిజం చెప్తున్నా, రాజమౌళి గారు, పూరి జగన్నాథ్ గారు పెద్ద డైరెక్టర్. ఈయన పెట్టుకుని మూవీ చేస్తే మాత్రం అవకాశం ఏంటి, నెక్స్ట్ మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు. నా మాటే శాసనం. చాలా బాగుంది. రామ్ గోపాల్ వర్మ అన్న. గేమ్ ఆన్ సినిమా అన్న, సినిమా అయితే మామూలుగా లేదు. గేమ్స్ గురించి కానీ, ఆ రియల్ లైఫ్ గేమ్స్ కానీ అవన్నీ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. హీరో గారు అసలు ఇన్నాళ్ళు ఎక్కడున్నారో తెలియదు కానీ మీ టాస్కులు చేయడం కానీ, ఆ టాస్కులు చేసే విధానం కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇదంతా ఒక స్టోరీ అని, ఒక మంచి స్టోరీ. అంటే లూజర్ అని ప్రతి ఒక్కరు అంటారు కదా, వాళ్ళంటి వాళ్ళకి ఒక మంచి గేమ్ తగులుకుంటే ఎలా అయితే టాస్కులు విన్ అయ్యి ఎలా అయితే చేస్తారు, ఒక్కొక్క టాస్క్ కూడా ఒక్కొక్క ఇంట్రెస్టింగ్ ఉందన్న. ఫస్ట్ టాస్క్ ఏంటో తెలుసా, దోమని చంపడం. మామూలు చంపలేదు, అసలు డబ్బులు ఇట్లా పడుతూనే ఉంటాయి. అసలు క్లైమాక్స్ అసలు అన్ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్. సాంగ్స్ అమ్మో, ఇద్దరు హీరోయిన్ సాంగ్స్ అన్న ఇలా చూస్తూ ఉండాలనిపించింది. చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న గేమ్ ఆన్ సినిమా అనేది. పక్కా మీరు గేమ్స్ ఆడతారు కదా పిల్లలు పెద్దోళ్ళు, మీరందరు గేమ్స్ ఆడతారా ఫోన్ లో, సేమ్ అలాంటి గేమ్స్ అనమాట సినిమాలో కూడా ఉంది. సో గేమ్ ఆన్ సినిమా వచ్చి మీరు అందరు చూడండి, బాగుందన్న సినిమా. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. థ్యాంక్. ఫస్ట్ హీరో యాక్టింగ్ సూపర్, డైరెక్షన్ సూపర్, స్క్రీన్ ప్లే సూపర్, ట్విస్ట్ ఉన్నాయి అన్న ఇంటర్వెల్ దగ్గర క్లైమాక్స్. సినిమా అయితే మామూలు లేదు, యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్, యూత్లో అందరికి వస్తే పిచ్చెక్కిపోయింది. సినిమా సూపర్, మంచి సినిమా. ఒకసారి వచ్చి చూసి మాట్లాడండి. గేమ్ ఆన్
బ్లాక్ బస్టర్ కొట్టేసింది అంతే. గేమ్ ఆన్ మూవీ చూసాము. ఇట్స్ అ నైస్ మూవీ. చిన్న మూవీ అయినా కూడా బాగుంది, అసలు ఎక్సలెంట్. డైరెక్షన్ అయినా అండ్ ఆర్ఆర్ అయినా, మ్యూజిక్ అయినా, సాంగ్స్ అయినా, ఇట్స్ అ నైస్ ఫిలిం. నెక్స్ట్ వచ్చేసి హీరోయిన్ ఇంట్రడక్షన్ అదంతా బాగుంది. ఫైట్స్ నచ్చాయి నాకు ఎక్కువగా. అండ్ వాళ్ళ రొమాన్స్, లవ్ అవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్లీ ఏంటంటే ఎవరైతే లైఫ్లో లూజర్గా ఫీల్ అవుతారో వాళ్ళు మెయిన్లీ చూడవలసిన మూవీ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్స్ అ నైస్ ఫిలిం. కొత్త వాళ్ళు తీసినా కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే బాగా తీసినారు. సో నాకైతే మంచిగా అనిపించింది. మూవీ చూసామండి. మా మూవీ అయితే ఎక్సలెంట్ మూవీ ఉంది. దయానంద్ గారు భలే మంచి మూవీ చూశారు. ప్రతి ఒక్కరికి మంచి మూవీ. యువకులకి అందుకే ఒక గేమ్ ఆన్ అనేది, యువకులకి అనేది గేమ్ ఆన్ అనేది మంచి మూవీ వస్తుంది. వాళ్ళకి ఏంటంటే ఒక మైండ్ ప్రెషర్ వల్ల ఒక గేమ్ ఆన్ అయితే వాళ్ళకి తెలిసిపోతుంది. ఒక దాంట్లోకి వెళ్ళిపోతే మాత్రం గేమ్ ఆన్ అంటే బ్లాక్ బస్టర్ కొట్టేసింది. ఇంకా దానికి చెప్పలేము. ఇంకా మనం ఆ దయానంద్ గారు ఫుల్ గేమ్ ఆన్ అయితే మామూలు సూపర్ ఉంది మూవీ. భయ్యా డైరెక్షన్ లాగా రెండో పూరి జగన్నాథ్ కనిపించింది అన్న. ఇన్ని రోజులు పూరి జగన్నాథ్ ఒక్కడే ఉంటాడు అనుకున్నా కానీ ఆయన యాజిటీ స్టార్ట్ తో తీసిన డైరెక్టర్ అన్న. ఆయన మామూలు రొమాన్స్ కానీ ఒక మనిషి చచ్చిపోవాలనుకుంటాడు, లైఫ్ అండ్ లాగెళ్తాడు, కానీ ఈ మూవీ చూసినాక బతకాలనిపిస్తుంది. చూడండి చాలా సూపర్ ఉంది. ఫ్రేమ్ అయితే ఏం పెట్టి తెలుసా అన్న, బా హీరోయిన్ చూపించే విధానము ఆర్జీవీ లెవెల్ చూపించారన్న. సూపర్ మామూలు లేదు. గేమ్ ఆన్ అయితే వెరీ వెరీ ఫెంటాస్టిక్ అన్న. నాకైతే ఫుల్ బిందాస్. లవ్ స్టోరీ అనేది ఫుల్ లవ్ స్టోరీ అన్న, విత్ రొమాన్స్ మామూలుగా ఉండదు. హీరోయిన్ చూడండి మీరు, రొమాన్స్ అంటే ఏంటనేది చూపించింది ఆయన. హీరోయిన్ హీరో కమ్యూనికేషన్ మామూలు లేదు. అబ్బా ఒక లవర్స్ కూడా ఉన్నారు, అంత బాగా యాడ్ చేశారు, అంత బాగా లీనమైపోయారు. సూపర్ అన్న. ఫైట్స్ ఎలా ఉన్నాయన్న? ఫైట్స్ మామూలు లేదు, కొడితే ఇరిగిపోవాలి. ఆ బెంచులు గించులు అన్ని గుద్దిస్తే ఇరిగిపోతుంది. సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళి కొడుతున్నారు. చాలా బాగున్నాయన్న. బీజం అయితే మామూలు లేదు. థియేటర్ వేరే మీరు వేరే ఒక ప్రపంచంలో ఉంటారు. సూపర్ అన్న.